ఈ 2024వ సంవత్సరపు ప్రారంభము మాసము నుండి దేవుడు ఈ ముగింపు మాసము వరకు మనలందరినీ కూడా తన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమమును అనుగ్రహించాడు. అయితే ఈ భూమి మీద చాలామంది ఈ మాసమును చూడలేక గతించిపోయారు. వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే మనం అనుకుంటాము వారు ఏదైనా లోపాలు ఉన్నాయేమో వారి జీవితాలలో, వారు ఏదైనా పొరపాట్లు జరిగించారేమో, అందుకనే వారి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో అని అనుకుంటాం. కానీ అలా కాదు. వారు నీతిమంతులు, ప్రభు దగ్గర ఉండాలనేదే దేవుని ఉద్దేశం. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ లోకాన్ని వదిలిపెట్టి ఈ మాసము చూడకుండా వెళ్ళిపోయారు అని అంటే అది దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు అని మనము నమ్మాలి. బ్రతికి ఉన్నటువంటి మనము మన ప్రాణం పోయేంత వరకు, ప్రభువు రెండవసారి తిరిగి వచ్చేంత వరకు ఆయన యొక్క సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి మనందరము కూడా జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ సంవత్సరపు ప్రారంభము నుండి ప్రభువారు ఈ సంవత్సరపు ముగింపు వరకు మనల్ని అందరినీ కూడా కాపాడాడు. మరో 30 రోజులు 31 రోజులు మన మధ్యలో ఉన్నాయి. మరలా మనము నూతనమైనటువంటి సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతా ఉన్నాం. మరింతవరకు పాటలు పాడి ప్రభునామాన్ని స్తుతించాము. స్తుతి ఆరాధనలో ప్రభువారిని మనందరము కూడా గణపరిచాము. ఈ రాత్రి ఈ డిసెంబర్ మాసంలో ప్రభువు మనకు అనుగ్రహించు వర్తమానమును మనందరము కూడా విందామా? దేవుని వాక్యాన్ని మనం విందాం. 1643వ సంవత్సరము నుండి 1727వ సంవత్సరం వరకు యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ అనేటువంటి దేశంలో ఒక వ్యక్తి ఫేమస్ మ్యాథమెటిషియన్గా, ఒక ఫేమస్ సైంటిస్ట్గా పిలువబడ్డాడు. అతని పేరు సర్ ఐజాక్ న్యూటన్. ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్, అలాగే సైంటిస్ట్. అంత మాత్రమే కాదు, కానీ సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఆ వ్యక్తి దేవుని యందు విశ్వాసమును ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో కేంబ్రిడ్జ్ అనేటువంటి ప్రాంతంలో ట్రినిటీ అనేటువంటి కాలేజీలో ఒక మ్యాథమెటిషియన్ ప్రొఫెసర్గా పనిచేసాడు. ఆయన మనందరికీ తెలుసు, ఇక్కడ చదువుకునే బిడ్డలు ఎవరైతే ఉన్నారో సర్ ఐజాక్ న్యూటన్ అనే పేరు వినగానే ఆయన దేనికి ఫేమస్ మనకు గుర్తుకొచ్చేస్తారు. గ్రావిటీ, భూమికి గురుత్వాకర్షణ ఉంది అని ఆ సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప ఫేమస్ సైంటిస్ట్ సర్ ఐజాక్ న్యూటన్. అంత ఫేమస్ మ్యాథమెటిషియన్ అయినా, ఒక గొప్ప సైంటిస్ట్గా పిలువబడినప్పటికీ ఈ జ్ఞానమంతా కూడా దేవుడు నాకు ఇచ్చిందే, ఈ జ్ఞానమంతా కూడా ప్రభువు నాకు ఉచితముగా అనుగ్రహించిందే అని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు మార్గంలో బ్రతికినటువంటి వాడు సర్ ఐజాక్ న్యూటన్. ఈ సర్ ఐజాక్ న్యూటన్ గారికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, సమీపమైన సన్నిహిత స్నేహితుడు కదా. ఇక్కడ కూర్చున్న మనలో అందరికి ఒక్కొక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. లేదు పాస్టర్ గారు, అబ్బే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నీకు ఫ్రెండ్స్ లేరు అంటే ఇక నీకంటే సైకో ఎవరు లేరు అని అర్థమే. ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి ఎవరితో ఒకరితో స్నేహం ఉంటుంది. ఇప్పుడు సర్ ఐజాక్ న్యూటన్ కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్. అతనేమో ఎథిస్ట్, నాస్తికుడు, దేవుడు లేడు అనే సిద్ధాంతం కలిగిన వాడు. చాలాసార్లు ప్రభువుని గురించి చెప్పాడు, కానీ ఆ వ్యక్తి నమ్మలేదు. ఓ రోజున మనసులో ఆలోచన కలిగింది, ప్రభువా ఈ సువిశాల ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తవు నీవే ఒక క్రియేటర్ అని నేను నమ్ముతున్నాను. కానీ
నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఎథిస్ట్గా ఉన్నాడు నాయన, ఒక నాస్తికుడిగా ఉన్నాడు అతను. ఎలాగైనా సరే నువ్వు ఉన్నావు అని, నీ వండుట ద్వారానే మేము బ్రతికి ఉన్నాము అని, నీవు ఎగ్జిస్టెన్స్లో ఉనికిలో ఉన్నావు కాబట్టి మేము బ్రతికి చలించగలుగుతున్నాము అని అతనికి చెప్పాలి అని మనసులో ఒక ప్రార్థన. ఎలా కన్వే చేయాలి? దేవుడు ఉన్నాడు, ఆయన లేకపోతే మనం ఎలా బ్రతకగలము అని తన స్నేహితుడిని కన్వే చేయడానికి ప్రభువా ఏదైనా ఒక మంచి ఆలోచన అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మంచి తలంపించాడు. సర్ ఐజాక్ న్యూటన్ ఇప్పుడు ఒక కార్పెంటర్ షాప్ దగ్గరికి, చెక్క పని చేసేటువంటి షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఆ చెక్క పని చేసేటువంటి వ్యక్తిని ఐజాక్ న్యూటన్ అడిగాడు కదా, బాబు ఆకాశంలో సోలార్ సిస్టమ్ ఒకటి ఉంది కదా, సౌర కుటుంబము. ఈ సౌర కుటుంబంలో సూర్యుడు ఉంటాడు, సూర్యుని చుట్టూరా కూడా గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహము చుట్టూరా కూడా కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి. సూర్యుడు ఎలాగైతే ఉంటాడో, ఆ తర్వాత దాని చుట్టూరా గ్రహాలు ఉపగ్రహాలు ఎలాగైతే ఉంటాయో, యాస్టీస్గా నాకు ఒక చెక్క మీద, ఒక బోర్డు మీద ఆ సౌర కుటుంబము, ఆ సోలార్ సిస్టమ్ ఎలాగైతే ఉందో చక్కగా దాన్ని పెయింటింగ్ వేసి ఇవ్వాలి అని అన్నాడు. సరే అన్నాడు. సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ ఉన్నాయి కదా, భూమి కూడా ఒక గ్రహం. ప్రతి గ్రహానికి ఒక కలర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, సోలార్ సిస్టంలో ప్రతి గ్రహానికి ఒక కలర్ ఉంటుంది. ఇప్పుడు మన భూమికి కూడా ఒక కలర్ ఉంది, అదేంటంటే వైబ్రెంట్ బ్లూ. ఇప్పుడు ఏ గ్రహం ఏ కలర్లో ఉంటుందో, సూర్యుడు ఏ కలర్లో ఉంటుందో, ఆ ప్లానెట్ అంతా కూడా, ఆ గ్రహాలన్నీ కూడా ఆయా రంగుల్లో నీవు చిత్రీకరించి దానికి పెయింట్ వేసి వాటి పేర్లన్నీ కింద రాయమని. సరే, ఆ కార్పెంటర్ షాప్లో పనిచేసేటువంటి వ్యక్తి కొంత శ్రమపడి సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం ఎలా ఉంటుంది, దాంట్లో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఇవన్నీ కూడా ఆయన తయారు చేసి రెడీ చేసి పెయింటింగ్ చేసేసి సర్ ఐజాక్ న్యూటన్ గారికి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా తన ఇంట్లో టేబుల్ మీద పెట్టాడు. ఓ రోజున అతని క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఎథిస్ట్ నాస్తికుడిగా ఉన్నాడో సర్ ఐజాక్ న్యూటన్ ఇంటికి వచ్చాడు. రాగానే మొట్టమొదటిగా ఆ టేబుల్ మీద చిత్రీకరించినటువంటి, చెక్క మీద చిత్రీకరించి నిలబెట్టినటువంటి ఆ సౌర కుటుంబం, ఆ సోలార్ సిస్టము అతని దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వచ్చాడు. ఏంటిది సోలార్ సిస్టమ్ భలే ఉంది, సౌర కుటుంబంలో సూర్యుడు, ఆ తర్వాత గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా ఉన్నాయో చక్కగా చిత్రీకరించారు, పెయింటింగ్ వేశారు, వాటి పేర్లన్నీ కూడా రాశారు అని. ఇప్పుడు ఎథిస్ట్ సర్ ఐజాక్ న్యూటన్ స్నేహితుడు ఎవరైతే నాస్తికుడిగా ఉన్నాడో ఐజాక్ న్యూటన్ అడిగాడట, ఫ్రెండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇది అని అడిగాడు. ఎవరు తయారు చేశారు? భలే తయారు చేశారు, చూడటానికి చాలా బాగుంది, నేను ఇంట్లోనికి రాగానే నా దృష్టిని ఆకర్షించింది, ఎవరు చేశారు దీన్ని అనగానే ఇప్పుడు ఐజాక్ న్యూటన్ అన్నాడంట, ఎవ్వరూ చేయలేదు, యాక్సిడెంటల్గా అదే నా టేబుల్ మీదకి వచ్చిందన్న. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, కామెడీలు చెప్పవాకు నాతోటి, యాక్సిడెంటల్గా ఎలా వచ్చింది టేబుల్ మీదకి? దీన్ని సృష్టించినటువంటి క్రియేటర్ ఒక ఆయన ఉన్నాడు, దీన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరో ఉన్నారు, అది చెప్పవేంటంటే ఇప్పుడు సర్ ఐజాక్ న్యూటన్ అన్నాడు కదా, లేదు లేదు ఇది ఎవ్వరూ తయారు చేయలేదు, దాని అంతటా అదే యాక్సిడెంటల్గా నా టేబుల్ మీదకి వచ్చేసిందంటే మరలి అన్నాడు, ఎలా వస్తుంది అలాగూ? ఒక వ్యక్తి దాన్ని తయారు చేయకపోతే, ఒక వ్యక్తి దాన్ని రూపించకపోతే, ఒక వ్యక్తి దాన్ని క్రియేట్ చేయకపోతే ఎలా వస్తుంది అని నొక్కి నొక్కి ఒక్క నుంచి అడుగుతూ ఉంటే ఇప్పుడు సర్ ఐజాక్ న్యూటన్ అన్నాడు కదా, దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని నరనరాల్లో జీర్ణించుకుని నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కదా, ఇది ఎలాగైతే యాక్సిడెంటల్గా రాలేదో, వాస్తవానికి దీన్ని ఒక క్రాఫ్ట్స్మెన్ దగ్గర, కార్పెంటర్ షాప్లో చెక్క పని చేసే వ్యక్తి దగ్గర నేను తయారు చేయించి తీసుకొచ్చాను. ఈ రోజున ఇది టేబుల్ మీద ఉందంటే ఆ వ్యక్తి దీన్ని తయారు చేసి నిర్మాణం చేశాడు. అలాగే ఈ సువిశాలమైనటువంటి ప్రపంచాన్ని నిర్మాణం చేసి తన మాటలోని మహత్తు చేత ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేసి మన జీవితాలకు ఆధారమైనటువంటి వాడు దేవుడు. ఆయనే యెహోవా దేవుడు. ఆయన లేకపోతే ఈ భూమి మీద మనం ఎలా బ్రతుకుతాము అని
దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ సర్ ఐజాక్ న్యూటన్ యొక్క స్నేహితుడు ఎవరైతే ఎథిస్ట్గా నాస్తికుడిగా ఉన్నాడో ఆ మాటలు విన్న తర్వాత, ఆ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పిన తర్వాత నాస్తికుడు ప్రభువుని నమ్ముకొని యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ రోజున చాలామంది దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని నరనరాల్లో జీర్ణించుకుని బ్రతుకుతా ఉన్నారు. ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే ఈ రోజున భూమి మీద మన ఉనికి లేదు. ఆయన ఎగ్జిస్టెన్స్ లేకపోతే ఈ భూమి మీద మనము బ్రతకలేము, చలించలేము. ఆయన కృప మనకు తోడుగా ఉన్నది కాబట్టి గడచిన 11 మాసములు మనము సజీవముగా ఉన్నాము. ఈ రోజున ఈ సమభూమి మీద మనలను నిలవబెట్టింది మనము ఆరాధించేటువంటి దేవుడు కేవలము ఆయన యొక్క కృప మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ మాసముల ప్రభువారు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానపు వర్తమానమును మనందరము కూడా విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము దేవుని వాక్యమును చదువుదాం. గమనించండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనమును మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని వ్రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే పనుల భారము కలిగి ఈ పని అవుతాదా అని ఆలోచన చేస్తూ ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా ఏమవుతాయి? సఫలమవుతాయి. బహుశా ఈ 2024 సంవత్సరపు ప్రారంభపు మాసము నుండి ఈ మాసము వరకు నీకేదో భారం ఉండి, ఏదో భారము చేత కృంగిపోతూ, ఏదో ఒక భారము చేత నలిగిపోతూ, నాకున్నటువంటి ప్లాన్స్, నాకున్నటువంటి థాట్స్, నాకున్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా సఫలం అవ్వట్లేదే, నా ఆలోచన నెరవేర్పులోకి రావట్లేదే అని ఒకవేళ నువ్వు ఈ మాసంలో ఆలోచన చేస్తూ ఉంటే, నీవు ఏదైతే భారము కలిగి ఉన్నావో ఆ భారమంతటికి కూడా ప్రభువారు ఈ సంవత్సరపు ముగింపు మాసములో నీకున్న భారములన్నిటినీ కూడా ఆయన ముగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నీ భారము యెహోవా మీద ఉంచితే ఆయన నీ ఉద్దేశములన్నీ కూడా ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఈ డిసెంబర్ మాసంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానపు మాట, ఈ డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమగు. ఉద్దేశములంటే ప్లాన్స్. ప్రతి మనిషికి ఒక ప్రణాళిక ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఈ మాసములో నీ ఆలోచన ఏంటో, ఈ మాసములో నీ ప్రణాళిక ఏంటో, ఈ మాసములో నీ యొక్క ఉద్దేశములు ఏంటో అవన్నీ కూడా ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఈ మాసములో నీ ఉద్దేశములన్నిటినీ కూడా నెరవేర్చి నీ ఉద్దేశములను ప్రభువారు సఫలపరచేటువంటి దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మన భారమును మోసేటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 69వ కీర్తన 18వ వచనంలో చదివితే అక్కడ ఒక మాట కనపడుతుంది. ఆ మాటను మనం చదువుదాం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 68వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దావీదు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ప్రభువు స్తుతి నొందును గాక. ఎందుకు ఆయనకు స్తుతి? అనుదినము ఆయన మా భారమును ఏం చేస్తున్నాడు? భరించుచున్నాడు.
మనలను సృజించినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు అనుదినము అనగా ప్రతిరోజు ఏదైతే భారముతో మూలుగుతా ఉన్నామో, ఏదైతే భారముతో అలసిపోతూ ఉన్నామో, ఏదైతే భారమును పెట్టుకొని కృంగిపోతా ఉన్నామో, ఏదైతే భారమును పెట్టుకొని నలిగిపోతా ఉన్నామో, దావీదు భక్తుడు అంటున్నాడు, అనుదినము ఆయన మన భారమును ఏం చేస్తున్నాడు? భరించుచు. భారాన్ని మోస్తూ ఇక ఈ బరువు ఎన్నటికీ కూడా నా దగ్గర నుంచి వీడిపోదు, నా బ్రతుకంతా కూడా ఈ భారముతోనే, ఈ బరువుతోనే బ్రతకాలా అని ఒకవేళ ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటే, ప్రభు తన లేఖనము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, అనుదినము ఆయన మన భారాన్ని ఏం చేసేవాడు? భరించేటువంటి వాడు. కనుక ఈ మాసములో నీ పనుల భారమంతా కూడా ప్రభువు మీద వేయగలిగితే, ఈ మాసములో ప్రభువారు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరిచి నీ జీవితంలో ప్రభువారు గొప్ప మేలులో మనందరి జీవితంలో ఆయన మహోన్నతమైనటువంటి కార్యములు జరిగించి మన ఉద్దేశములన్నీ కూడా ప్రభువారు ఏం చేస్తాడో? సఫలపరుస్తాడు. ఈ మాసంలో ఏమేం భారాలు ఉన్నాయి మనకి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ రాత్రి ప్రతి మానవుడు ఎదుర్కొంటున్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి భారముల గురించి మీకు చెప్తాను. ఈ సంవత్సరపు ముగింపులో, ఈ మాసంలో మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి భారమును, మనము మోస్తున్నటువంటి ప్రతి భారము నుండి దేవుడు మనలను విడిపించునుగాక. ఏ భారం ఉంది? పరిశుద్ధ గ్రంథంలో మనము చదివితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభువారు ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా ఒక ఇన్విటేషన్, ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకేం కలుగు చేస్తానో? విశ్రాంతి కలుగు చేస్తాను. మీ ప్రాణములకు నేను విశ్రాంతి కలుగు చేస్తాను అని ప్రభువు ఈ రాత్రి మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ప్రయాసపడుతున్నారు మానవుడు? పాపం అనేటువంటి భారమును మోస్తూ, పాపం అనేటువంటి భారము చేత మూలుగుతూ, పాపం అనేటువంటి భారము చేత నలిగిపోతూ, పాపం అనేటువంటి భారము చేత మానవుడు కృషించిపోతూ నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండపు దిశగా వెళ్తూ ఉన్నాడు. అగ్ని ఆరని, పురుగు చావనటువంటి ఆ స్థలములోనికి వెళ్తూ ఉన్నాడు. ఎవరైతే పాపం అనేటువంటి భారమును మోస్తూ వారి ప్రాణములకు విశ్రాంతి దొరకక, పాపం వలన మనిషి జీవితంలో సమాధానం లేక, పాపం వలన మనిషి జీవితంలో శాంతి దొరకక ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, ప్రయాసపడుతూ ఉన్నారో, వారందరికీ ప్రభువారు ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఒక యూనివర్సల్ ఇన్విటేషన్. ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకేం కలుగు చేస్తానో? విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎన్నో సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, కానీ మానవుని జీవితం మాత్రం మారట్లేదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మనిషి యొక్క జీవితంలో మార్పు కనబడట్లేదు. సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, కానీ మనిషి జీవితంలో ప్రవర్తనలో మార్పు రావట్లేదు, మారు మనసు కలగట్లేదు. ఈ సంవత్సరమైనా, ఈ ముగింపు మాసములోనైనా
నీ పాప భారము నుండి నీవు విడిపించబడాలి అని, నీవు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి అని, నీ ప్రాణములకు విశ్రాంతిని ఇవ్వాలి అని ప్రభువారు కోరుకుంటున్నాడు. కనుక పాపం అనేటువంటి భారముతో కృంగిపోతూ, దేవునికి దూరమైపోతూ, దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతూ, నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండములోనికి వెళ్ళటానికి, అగ్ని ఆరని పురుగు చావుని స్థలములో వెళ్ళటానికి వెళ్తున్నావా? ఈ రాత్రి ప్రభు తన చేతులు చాపి నేను పిలుస్తా ఉన్నాను. ఆయన ప్రేమ కలిగినటువంటి హస్తములు చాపి ఆయన దగ్గరికి నీవు వస్తావు అని, నిన్ను హక్కును చేర్చుకుందాము అని ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం కలుగు చేస్తానో? విశ్రాంతిని కలుగు చేస్తాను. నీ పాప భారముతో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. నీ పాప భారము చేత నీవు కృంగిపోని అవసరం లేదు. నీ పాప భారము చేత నీవు నలిగిపోని అవసరం లేదు. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి మన పాప భారమంతటిని ఆయన మోసాడు. ఎక్కడ? సిలువలో మోసాడు. మన పాప భారమంతటిని కూడా ఆయన కలువరి సిలువలో ఆయన మోసి మన స్థానాన్ని కోరుకున్నాడు. మన స్థానానికి ఆయన వచ్చి మన స్థానంలో శిక్షను భరించి యవ్వన కాలంలో తన విలువైన ప్రశస్తమైనటువంటి రక్తమును మన కొరకు కలువరి శిలువలో కాచి తన ప్రాణమును ప్రభువారు మన కొరకు అర్పించి, ఆయన రక్తములో నీవు కడగబడితే, ఆయన రక్తము చేత నీవు విమోచించబడితే నీ పాప భారం అంతా కూడా తొలగిపోతుంది. నీ హృదయం ఎలా ఉంటుందంటే తేలికగా ఉంటుంది. నీ సోల్, నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. నీ ప్రాణమునకు దేవుడు విశ్రాంతి కలుగు చేస్తాడు. కనుక ఈరోజు ఏ భారముతో ఉన్నావో? పాప భారముతో కృంగిపోతూ ఉన్నావా? ఈ సంవత్సరపు ముగింపులో, ఈ మాసంలోనైనా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించగలిగితే, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించగలిగితే, ప్రభువుని నీ హృదయంలో నీవు చేర్చుకుంటే, ప్రభువారు తన కుమారుడిగా కుమార్తెగా నిన్ను స్వీకరించి నీకున్న పాప భారము నుండి నిన్ను విడిపించి ఆయన నీ ప్రాణమునకు నెమ్మదిని, నీ ప్రాణమునకు ఆయన విశ్రాంతిని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసయ్య మన కొరకు లోకానికి వచ్చి తన రక్తమును చిందించి తన ప్రాణమును మన కొరకు అర్పించి మన పాప భారమును ఆయన ఏం చేశాడు? తొలగించి. ఇంకా పాప భారంతో బ్రతుకుతూ ఉంటే రా, ఈ సంవత్సరమైన నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తే నీ పాప భారము నుండి ప్రభువు నిన్ను విడిపించి పరలోక రాజ్యానికి ప్రభువు నిన్ను వారసునిగా, వారసురాలిగా చేస్తా. చాలా సంవత్సరాల క్రితం చైనా అనేటువంటి దేశంలో ఒక ఫేమస్ స్టోరీ, ఒక కథ చాలా బాగా ప్రాచుర్యంలో ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడేమో తండ్రి మాట వింటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఒక మంచి సన్మార్గంలో నడుస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడేమో పెద్ద కుమారుడి వలె కాకుండా రకరకాల చెడ్డ అలవాట్లకు బానిసైపోయి, చెడు వ్యసనాలకు బానిసైపోయి, లోకముల ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆఖరికి తన జీవితం ఎలాగైపోయిందంటే ఒక దొంగగా మారిపోయాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. తండ్రి వృద్ధాప్య దశలోనికి వచ్చాడు. చాలాసార్లు చెప్పాడు, బాబు ఎందుకురా ఇలాంటి బ్రతుకుతా ఉన్నావు? మీ అన్నయ్యను చూడు, సన్మార్గంలో ఒక మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతా ఉన్నాడు, నువ్వేమో ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నావు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో అని తండ్రి ఎన్నిసార్లు గద్దించినా వెంటాడు కానీ పెడచెవిని పెట్టేస్తావు. తండ్రి అవసాన దశలో మరణానికి సమీపంగా ఉన్నాడు. మరణ దినములు సమీపంగా ఉన్నాయి. ఓ రోజు పెద్ద కొడుకుని పిలిచి అన్నాడు కదా, బాబు నాకు అర్థమైపోతుంది, ఈ భూమి మీద నా టైం అయిపోయింది, నా రోజులు అయిపోయాయి, నా యాత్ర నేను ముగించి వేస్తా ఉన్నాను, నేడో రేపో నా ప్రాణం పోతుంది, ఈ లోకాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను రా. అయితే నా మనసులో ఒక బాధ ఉండిపోయింది అని పెద్ద కొడుకుతో చెప్తూ అన్నాడు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత నీ తమ్ముడు దుర్మార్గుడని, వాడొక దొంగ అని,
వాడెందుకు పనికిమాలిన వాడని వాడిని వదిలిపెట్టవాకరా నువ్వు. వాడిని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నించు. వాడిని ఒక మంచి వ్యక్తిగా నువ్వు తయారు చేయి. ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు తండ్రి. అప్పటి నుంచి ఆ మాటలన్నీ కూడా ఆ పెద్ద కుమారుడు మనసులో పెట్టుకున్నాడు. నా తండ్రి మరణానికి సమీపముగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పాడు. నా తమ్ముని ఎలాగైనా సరే ఒక మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించాలి అని అనుకుంటా ఉన్నాడు. ఓ రోజున ఇప్పుడు ఈ చిన్న కొడుకు దొంగతనం చేసే అలవాటు ఉంది కదా. ఇప్పుడు వీడి స్నేహం ఎవరితో అంటే దొంగలతోటే వీడికి స్నేహం. చెప్పండి చెప్పండి, దొంగ ఎవరితో స్నేహం చేస్తాడు? మంచోళ్ళతో చేయడు. ఎందుకని? దొంగతనం ఎట్ట చేయాలో ప్లాన్లు ఇచ్చేది వాడు. ఎవరితో సహవాసం చేస్తారంటే ఎవరికి ఏ అలవాట్లు ఉంటాయో వాళ్ళతోనే సహవాసం చేస్తారు. ఇప్పుడు వీడికి కొంతమంది స్నేహితులు ఉన్నారు, దొంగతనం చేసి. ఓ రోజునట్ట ఓ పెళ్లి బస్సులో బంగారం, అందరు స్త్రీలు బంగారం మెడకు ధరించుకున్నారు. మంచి మంచి విలువైనటువంటి బంగారు ఆభరణాలు ధరించుకున్నారు. కొంతమంది పురుషులు కూడా ధరించుకున్నారు. ఎట్లాగో ఆ బస్సును ఆపేసి బస్సులోకి ఎక్కేసి అందరిని బెదిరిస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేయండి మాకు అని దౌర్జన్యం చేస్తే బెదిరిస్తూ ఉంటే ఎవరైనా ఇస్తారో చెప్పండి అడిగితే? వాళ్ళేమి ఎదురు తిరుగుతున్నారు. ఆ బంగారం ఆభరణాలు ఇవ్వటానికి నిరాకరిస్తూ ఉంటే వీడి దగ్గర ఉన్న కత్తితోటి ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ రక్తమంతా కూడా వీడి చొక్కాకి అయిపోయింది, రక్తపు మరకలు. ఇక అందరూ ఒక వ్యక్తిని కిరాతంగా చంపేశాడు, వీడిని వదిలిపెట్టకూడదు అని బస్ ఆపేసి అందరూ పట్టుకోబోతూ ఉంటే ఆ గ్లాసును పగలగొట్టుకుని మొత్తానికి బయటకు వచ్చేసాడు. వచ్చి పరిగెత్తుతూ ఉంటే ఈ లోపు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఏమో తరుముతా ఉన్నారు వాడిని పట్టుకోవాలని. ఒక వ్యక్తిని హత్య చేశాడు, హంతకుడిగా మారిపోయాడు. అలా వాడు పరిగెత్తుకుంటా పోలీసుల చేతికి కూడా చిక్కకుండా వాడి ఇంటికి వచ్చేసాడు. పోలీసులు గమనిస్తున్నారు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఇంట్లోనికి వెళ్తున్నాడు, ఎక్కడ దాచుకుంటున్నాడు అని. సరిగ్గా వాడింటి దగ్గరికి వచ్చి అర్ధరాత్రి దాటిపోయింది. తండ్రి చనిపోయాడు, అన్న మాత్రమే ఇంట్లో ఉన్నాడు. తలుపులు గబగబా కొట్టగానే అన్నయ్య తలుపు తీశాడు. తలుపు తీయగానే తమ్ముడు ఎదురుగా డోర్ తీయగానే వాడు ఎదురుగా కనపడుతున్నాడు. వాడు చొక్కా నిండా కూడా రక్తపు మరకలు, ఎర్రటి రక్తము వాడి చొక్కా నిండా ఉంటే వాడిని చూసి భయపడ్డాడు అన్నయ్య. ఏం జరిగిందో ఏమో, ముందు వీడు బయట ఎందుకు లోపలికి తీసుకెళ్దామని త్వరగా లోపలికి తీసుకొచ్చి తలుపేసి ఇప్పుడు తమ్ముడిని అడిగాడు, ఏంటిరా ఇంత అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతా ఉన్నావు, నీ చొక్కా ఏంటి, రక్తపు మరకలేంటి, ఏమైపోయింది ఏంటి అని అంటే ఇప్పుడు వీడు చెప్పాడు, అన్నా పొరపాటు చేశానన్నా, నా స్నేహితులతో కలిసి దొంగతనానికి వెళ్తే బస్సులో దొంగతనం చేయాలని వెళ్ళాము, బంగారం ఇవ్వటానికి నిరాకరిస్తే నేను కత్తితో పొడిచి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపేశానన్నా, ఇదిగో అతని రక్తపు మరకలే నా చొక్కా నిండా అయిపోయాయి. సరే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. పోలీసులు ఎట్టకేలకు వచ్చారు, ఏ ఇంట్లోకి వెళ్ళాడో కనుక్కొని సరిగ్గా ఆ వాళ్ళ ఇంటికి వచ్చి తలుపులు కొడతా ఉంటే తమ్ముడు భయపడిపోతా ఉన్నాడు. ఇప్పుడు అన్నాడు కదా, రే ఆ చొక్కా విప్పేసేరా అన్నాను. వాడనుకున్నాడు ఈ రక్తపు మరకలు కలిగిన చొక్కా విప్పేస్తే మా అన్నయ్య ఇంకేదైనా మంచి షర్ట్ ఇస్తాడేమో అనుకొని వాడు త్వరగా చొక్కా విప్పేయగానే ఇప్పుడు అన్నయ్య ఏం చేశాడంటే వాడి చొక్కా తమ్ముడికి ఇచ్చేసి ఆ రక్తపు మరకలు కలిగిన చొక్కా అన్నయ్య ఆయన వేసుకొని వెళ్ళి ఆ ఇంటి తలుపులు తీయగానే ఎదురుగా పోలీసులు ఉన్నారు. చీకట్లో రూపం కనపడలేదు కానీ వాళ్ళు ఎదురుగా చూడగానే ఈ అన్నయ్య చొక్కాకి ఆ రక్తపు మరకలు, ఆ రక్తమంతా కూడా కనపడగానే వ్యక్తిని హత్య చేసింది వీడేని అనుకొని వాడిని పట్టుకొని తీసుకొని జైల్లో పెట్టేసి, ఒక వ్యక్తిని మర్డర్ చేశాడని, ఒక వ్యక్తిని హత్య చేశాడు అని ఆ చైనా ప్రభుత్వము ఇతన్ని ఉరిశిక్ష ఖరారు చేసి సరే ఇక ఉరిశిక్ష దినాలు సమీపముగా ఉన్నప్పుడు ఒక రోజున తమ్ముడు పశ్చాత్తాప హృదయంతో అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. పొరపాటు చేసింది నేను కదా, తప్పు చేసింది నేను కదా, ఆ శిక్షను నేను భరించాలి కదా, అయితే నా స్థానంలో మా అన్నయ్య ఉన్నాడే అనుకొని ఆ చెరసాల లోపలికి వెళ్ళి అన్నయ్యని పలకరించాడు. అన్న ఎందుకు ఇలా చేసావు నువ్వు, పొరపాటు చేసింది నేను కదా,
హత్య చేసింది నేను కదా, నేరం చేసింది నేను కదా, మరేంటి నా చొక్కా నువ్వు వేసుకున్నావు, నీవు చెయ్యని తప్పుకు చెయ్యని నేరానికి శిక్షను అనుభవిస్తూ ఉన్నావు, ఉరిగమ్మం ఎక్కబోతా ఉన్నావు అంటే ఇప్పుడు అన్నయ్య చెప్పాడు, ఒరే నువ్వు బ్రతికినంత కాలం ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే నాన్న ఎప్పుడు నీవు సన్మార్గంలో ఉండాలని కోరుకునేవాడు రా. ఆయన చనిపోతా కూడా ఆఖరి మాటలు నాకు చెప్పాడు, ఇకనైనా నువ్వు సన్మార్గంలో బ్రతకలరా, నీ స్థానాన్ని నేను కోరుకున్నాను, నీ స్థానంలో నేను శిక్షణ భరిస్తూ ఉన్నాను, కాబట్టి ఇప్పటికైనా నీ బ్రతుకు మారాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ జీవితాన్ని సరిదిద్దుకొని ఎప్పటికైనా నీవు సన్మార్గంలో బ్రతికితే నా మరణానికంటూ ఒక అర్థం ఉంటుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. నాటి నుండి అప్పటి నుండి ఒక మంచి సన్మార్గంలో నడుస్తూ ఉన్నాడు. అతనికి ఆ జీవితాన్ని ప్రసాదించింది ఎవరో? అన్నయ్య. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న దేవుని బిడ్డల మీద మనం గమనించాలి. మనలందరినీ కూడా ప్రభువారు ప్రేమించి మన స్థానంలో శిక్షణ భరించాడు. తన విలువైన ప్రశస్తమైన రక్తాన్ని కలువరి సిలువలో చిందించి తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. ఇప్పుడు ఆయన రక్తములో మనము కడగబడితే, ఆయన రక్తము చేత విమోచింపబడితే మన పాప భారం అంతా కూడా తొలగిపోతుంది, మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, పరలోక రాజ్యములో ఉండటానికి ఒక హక్కును మనము సంపాదించుకుంటాం. ఈ మాసములో నీకున్న పాప భారము తొలగిపోవాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు కనుక యేసయ్యను రక్షకునిగా అంగీకరించు. ఎన్ని సంవత్సరాలు నామకార్థంగా బ్రతుకుతాం, ఎన్ని సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఈ సంవత్సరమైన నీ బ్రతుకును మార్చుకొని నీ లోపాలు సరిదిద్దుకొని ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన తన రక్తముతో నిన్ను కడిగి నీ పాప భారము నుండి నిన్ను విడిపించి నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగు చేసి పరలోక రాజ్యములో ఉండటానికి ప్రభువారు సహాయం చేస్తాడు. నీ పాప భారము ఈ సంవత్సరంలో ఏమైపోవాలి? తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. ఇది మొదటి మాట. నీ పాప భారాన్ని ఆయన మీద వేసేయి, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. రెండవ మాట మనం చదివితే యోబు గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనమును మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే కూడా భారముగా ఉన్నది. యోబు వ్యాధి భారము చేత బాధింపబడతా ఉన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము నుంచి మనం చదువుతూ ఉంటే ఊజు దేశమునందు యోబు అనే మనుష్యుడు ఒకడు ఉండెను అని, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రభువే స్వయంగా యోబును గురించి సాక్ష్యం ఇచ్చారు. అలాంటి భక్తి కలిగినటువంటి యోబుకు ఎన్ని శ్రమలు వచ్చాయో. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, తనకున్న పశు సంపద అంతా కూడా నిర్మూలమైపోయింది, తన దేహం అంతా కూడా కురుపుల చేత నింపబడ్డాయి. ఆ కురుపుల బాధకు తట్టుకోలేక రోడ్డు మీద కూర్చొని గోని పట్టు కట్టుకొని ఆ బూడిద పోసుకుంటూ చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉంటే భార్య వచ్చి యోబుతో మాట్లాడుతూ ఉంది కదా, యోబు ఇంకను నీ యథార్థతను నీవు వదలకుండా ఉన్నావా? నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పు కదా. అయితే అలాంటి సందర్భంలో కూడా భార్య చేదరించుకున్న, భార్య అసహించుకున్న, భార్య నీవు చచ్చిపో అన్నా కానీ యోబు కథల్లా స్థిరముగా ఉన్నాడు. యోబు బాధపడలేదు. అంత భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్నా ఆ వ్యాధి తన మూలుగు కంటే భారముగా ఉన్నప్పటికీ విశ్వాసము కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి దేవుని వైపు చూశాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు యోబును బాగు చేశాడు, యోబుకున్నటువంటి పూర్వస్థితిని కలుగు చేశాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి 7 అంతలుగా ప్రభువారు ఆశీర్వదించాడో. దానికి కారణం ఏంటంటే
యోబు విశ్వాసము కలిగి దేవుని వైపు చూశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? వ్యాధి భారముతో మూలిగాడు. దేవుడు ఆ వ్యాధి భారము నుంచి విడిపించాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో కూర్చున్నటువంటి దేవుని బిడ్డలారా, వ్యాధి చేత బాధపడుతూ ఉన్నామా? రోగాల చేత పీడింపబడుతూ ఉన్నామా? మన యేసయ్య మనను స్వస్థపరిచేటువంటి దేవుడు కనుక ఆయన కనికరము కలిగిన హస్తముతో తాకి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని నిర్మూలన చేసి ఆయన మనకు ఆరోగ్యమును అనుగ్రహించేటువంటి ఆరోగ్య ప్రదాత. ప్రభువారు మాట్లాడుతూ అంటాడు కదా, నేను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది కూడా నేను మీ ఎదుటకు రానియను అను. ప్రభు అంటాడు, నేను మీకు ఆరోగ్యమును కలుగు చేస్తాను, మీ గాయములను నేనేం చేస్తాను? మాన్పుతాను. ఆయన రెక్కలు అనగా ఆయన చేతులు మనకు ఆరోగ్యమును కలుగు చేస్తాయి కాబట్టి మనము క్రొవ్విన దూడల వల్ల ఎలా ఉంటామో గంతులు వేసేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ సంవత్సరపు ప్రారంభము నుండి ఎంతవరకు వ్యాధుల చేత పీడింపబడుతూ, కుదరని రోగముల చేత కబలింపబడుతూ, నీకున్న డబ్బంతా కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టేసి, నీకున్న డబ్బంతా కూడా వ్యయం చేసుకొని, ఇక ఇంతేనేమో నా బ్రతుకు, ఇక ఈ రోగం నన్ను వదిలిపెట్టదేమో, ఈ వ్యాధి చేత ఇక నేను బాధపడవలసిందేనేమో అనుకుని ఒకవేళ కృంగిపోతూ ఉంటే, వ్యాధి భారముతో మూలుగుతున్న యోబును ప్రభువారు ఎలాగైతే బాగు చేశాడో, ఈ రాత్రి ఆయన మనలను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? మన వ్యాధి భారమును ప్రభుతో చెప్పుకోనగలిగితే, మన వ్యాధి భారమును ప్రభు మీద వేయగలిగితే, ఆయన మన వ్యాధి భారము నుంచి విడిపించి మన ఆలోచనలో మన ఉద్దేశములన్నీ కూడా ప్రభు వారు ఏం చేస్తాడో సఫలపరచేటువంటిది. గతించిన వారంలో ఒక పాకిస్తాన్ స్త్రీని గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మీకు చెప్పాను. మీలో ఎంతమంది గుర్తుందో లేదు. పాకిస్తాన్ అనేటువంటి దేశంలో ఒక స్త్రీ ఒక ఆమె ఉంది, గుల్హాన్ ఫాతిమా ఆమె పేరు. ఆమె పుట్టగానే తల్లి చనిపోయింది. 6 నెలల వయసు ఉన్నప్పుడు ఆమెకు టైఫాయిడ్ జ్వరం వస్తే, ఆ జ్వరము వలన తన లెఫ్ట్ సైడ్ ఎడమ భాగం అంతా కూడా పక్షవాతం వచ్చేసి 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. వీల్ చైర్లో మాత్రమే కూర్చుంటే తన తండ్రి తీసుకెళ్ళిపోయేవాడు. అలాగున 14 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా వీల్ చైర్లోనే. 14 సంవత్సరాలు చచ్చుబడి అలాగే మంచం మీద ఉంది. 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి ఏం చేసేవాడంటే, ఎవరైతే ముస్లిమ్స్ వారికి పవిత్రమైనటువంటి స్థలములుగా ఉంటాయో ఆ పవిత్రమైనటువంటి స్థలాలకు తీసుకెళ్ళేవారు. ఎందుకని? ఆమెకు ఆరోగ్యం కలుగుతుంది, ఆమెకు స్వస్థత కలుగుతుంది అని ఆయా పవిత్రమైనటువంటి స్థలాలకు తీసుకెళ్ళేవారు. ఏమీ మార్పు రాలేదు. చివరికి తండ్రి కూడా చనిపోయాడు. పుట్టినప్పుడే తల్లి చనిపోయింది. 6 నెలల వయసు అప్పుడే తన ఎడమ భాగం అంతా కూడా పక్షవాతానికి గురైపోయి 2 కాళ్ళు చచ్చుబడిపోతే, ఇప్పుడు తల్లిని కోల్పోయింది, తండ్రి కూడా లేడు, ఒంటరిగా ఏకాకిగా. ఓ రోజు రాత్రి మనసులో అనుకుంటుంది, ఓ దేవా, ఎందుకు ఈ భూమి మీద నన్ను సృజించావు? నేనేం తప్పు చేశాను? నేనేం నేరం చేశాను? నేను పుట్టగానే నా తల్లి చనిపోయింది. నేను 6 నెలల వయసులో ఉన్నప్పుడే నా ఆరోగ్యాన్ని కోల్పోయాను. నా 2 కళ్ళు చచ్చుబడిపోయాయి. నన్ను బాగా ప్రేమించి నా తండ్రి కూడా చనిపోయాడు. ఎవరి కోసం బ్రతకాలి నేను? ఎందుకు బ్రతకాలి నేను అని ఆలోచన చేస్తా అలా దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువు స్వరం ద్వారా మాట్లాడు. నేను నిన్ను చనిపోనివ్వను, కొంటివారిని బాగు చేశాను, గ్రడ్డి వారికి కళ్ళు ఇచ్చాను, చనిపోయిన వారిని సైతం లేపాను, నిన్ను చావనివ్వను, నిన్ను మరణానికి అప్పగించను అని మాట్లాడు. ఎవరయ్యా నువ్వు? ఎవరు నాతో మాట్లాడుతుంది అని అంటే అప్పుడు ప్రభువు మాట్లాడాడు, నేనే యేసునని మాట్లాడాడు ప్రభు. అప్పటి నుండి తన జీవితంలో పరివర్తన కలిగింది.
యేసు ప్రభు వారు నాతో మాట్లాడాడు అని ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఉర్దూ భాషలో తెప్పించుకొని ఆ బైబిల్ గ్రంథం అంతా చదువుతూ యేసయ్య ఎన్ని అద్భుతాలు జరిగించాడు అవన్నీ చదువుతూ ప్రతిరోజు 5 సార్లు ప్రార్థన చేసి, రోజుకు 5 సార్లు, ప్రభువా నన్ను స్వస్థపరిచేయ, ఎంతమందిని బాగు చేసావు, నన్ను ఎందుకు బాగు చేయవు, ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకు కూడా ఆరోగ్యం ఇవ్వని రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తూ ఉంది. అలాగను 3 సంవత్సరాలు ప్రార్థన చేసి, 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన, రోజుకు 5 సార్లు ప్రార్థన చేసిన స్వస్థత రాల. ఓ రోజు రాత్రి భయంకరమైనటువంటి దిగులు తన హృదయం అంతా కూడా కమ్మేసి తెల్లవారుజామున 3 గంటలకి ప్రార్థన చేస్తున్నాయా, నీ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎంతోమందిని బాగు చేసావు, నన్నెందుకు స్వస్థపరచట్లేదు, ఇక నన్ను బాగు చేయవా, ఇక నేను ఎప్పుడు ఇలాగే మరణ పడక మీద ఉండాల్సిందేనా, నేను ఎప్పుడు కూడా ఇలాగనే వీల్ చైర్లో బ్రతకాల్సిందేనా అని ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారుజామున 3 గంటలప్పుడు తన గదంతా కూడా ప్రకాశమైనటువంటి వెలుగు చేత నింపబడింది. ఏంటి ఎంత వెలుగు ఉంది నా రూమ్లో, ఏంటి నేనేమన్నా లైట్ వేసుకున్నాను అని తన మంచం మీద ఉన్న దీపాన్ని ఆ లైట్ చూస్తే ఆపేసు, ఎంత ప్రకాశమైనటువంటి వెలుగేంటి అని చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటే ఆ గదిలో 12 మంది వ్యక్తులు తెల్లటి వస్త్రములు ధరించుకొని ఒక మంచి గార్మెంట్స్, ఆ రోబ్స్ వేసుకొని కనపడ్డారు. ఆ 12 మందితో పాటు ఇంకొక వ్యక్తి, 13వ వ్యక్తి ఆ 12 మందికి మధ్యలో ఉన్నాడు. ఆయన వారికంటే ఈయన వస్త్రాలు దగదగ మెరిసిపోతా ఉన్నాయి. ఇప్పుడు యేసయ్యను కల్లారా చూసి ప్రభు మాట్లాడుతూ అన్నాడు కదా, గుల్హాన్ రా నా దగ్గరకు వచ్చేసేయి అంటే, ఆవిడ అంటుంది, నేను ఎలా వచ్చాను ప్రభువా, చిన్నప్పటి నుంచి నా కాళ్ళు చచ్చిపడిపోయాయి కదా, నేను నడవలేనయ్యా, నేను రాలేనయ్యా అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు రా, నేను బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తాను అనగానే నెమ్మదిగా ఆ బెడ్ మీద నుంచి ఆ నేల మీద పాదములు పెట్టి నడవటం ప్రారంభించింది. అలా నడుచుకుంటూ స్వస్థత పొందుకుని యేసయ్య పాదాల దగ్గర పడిపోయి, యేసయ్య పాదాలు బంగారముతో మెరయించున్నటువంటి అపరంజితో ఆ సమానముగా ఉండి దగదగా మెరిసిపోతావు. యేసయ్య పాదాల దగ్గర పడి ప్రభు అన్నాడు, నేను నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాను అని ఆమె మీద చేతులుంచి స్వస్థపరిచాడు. ఆమె డ్రెస్ అట గ్రీన్ కలర్, చెప్పండి ఏ కలర్ ఉంది, ఆకుపచ్చ రంగు ఉంది. ఎప్పుడైతే యేసయ్య ఆమె మీద, ఆమె తల మీద చేతులుంచాడో ఆ వస్త్రాలన్నీ కూడా తెల్లగా మారిపోయి, ఇప్పుడు ప్రభు అన్నాడు కదా, నేను నిన్ను స్వస్థపరిచాను, నీవు నాకు సాక్షిగా ఉండాలి. ఇదిగో నీ డ్రెస్ మారిపోయింది కదా, తెల్లటి వస్త్రాలు, ఇవి నీ బ్రతుకు కాలం అంతా కూడా నీ దగ్గరే నాకు సాక్షిగా ఉండాలి. నిన్ను బాగు చేశానంటే నీకు రుజువిదే, నా కొరకు నీవు సాక్షిగా బ్రతకాలి. ఎక్కడెక్కడికైతే నువ్వు వెళ్తావో నా పేరు చెప్పి అనేక మందికి నన్ను పరిచయం చేయాలి. అట్లా నిన్ను ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా నేను వాడుకుంటున్నాను అని ప్రభువారు మాట్లాడాడు. ఆ సంభాషణ అంతా కూడా 4 గంటల దాకా జరిగింది. దేవుడు స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత బాప్తిస్మమును తీసుకుంది, ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించింది. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు అందలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు వారి నిజమైనటువంటి దేవుడు, ఆయనే పరలోకానికి నిజమైనటువంటి మార్గము, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు, ఆయనే పునరుత్థానుడు అని ప్రకటించడం ప్రారంభించింది. ఒక సాక్షిగా 19 సంవత్సరాలు బెడ్ మీద ఉంది. ఆ కుర్చీలకే పరిమితమైనటువంటి ఆమె, ఆ వీల్ చైర్కి, ఆ బెడ్కి పరిమితమైనటువంటి ఆమె చచ్చుబడిపోయిన కాళ్ళను దేవుడు బాగు చేసి నేటికి ప్రపంచవ్యాప్తంగా ఒక సాక్షిగా దేవుడు ఆమెను వాడుకుంటూ ఉన్నాడు. ఆమె పేరు గుల్హాన్ ఫాతిమా. అయితే ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత గుల్హాన్ ఎస్తేరుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్దామా? వ్యాధి భారం ఏమైపోయింది? తొలగిపోయింది. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తమును సాధ్యమే. కనుక ఈ మాసములో వ్యాధి భారము నుండి ప్రభు వారు ఏం చేస్తాడు? మనను విడిపిస్తాడు. ఒకటి, పాప భారము నుండి విడిపిస్తాడు. రెండవది, ఆయన వ్యాధి భారము నుంచి విడిపిస్తాడు. మూడవ మాట మనము చదివితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. నీతిని బట్టి
తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నా వ్యాజ్య భారమును తీర్చేటువంటి వాడు నీవు కాబట్టి నా వ్యాజ్య భారమును ఏం చేస్తున్నాను, నేను నీ మీద వేస్తున్నాను. వ్యాజ్యము అంటే ఏంటి చెప్పండి? తగాదాలు. వ్యాజ్యము అంటే గొడవలు. కొంతమంది సమాజంలో మనకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. మనకు కీడు చేయాలి అని, మనను ఇబ్బందులకు నెట్టివేయాలి అని, మనను కష్టాల్లో నెట్టివేయాలి అని, మనను నిర్మూలన చేయాలని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ మాసముల ప్రభు మనకిస్తున్న ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే, మన వ్యాజ్య భారం అంతటిని కూడా ప్రభు ఏం చేస్తాడో తొలగించేస్తాడు. ఎవరైతే నీకు కీడు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు విరోధముగా లేచి నిలబడ్డారో, ఎవరైతే నీకు వ్యతిరేకముగా నిలవబడి నిన్ను ఇబ్బందుల పాలు చేయాలని, నిన్ను శ్రమల పాలు చేయాలి అని, నిన్ను కష్టాల్లో నీకు నెట్టేయాలని చూస్తూ ఉన్నారో, వారందరి నుండి నేను విడిపించి నీ వ్యాజ్య భారం అంతటి కూడా ఏం చేస్తాడు? ప్రభు తీర్చేస్తాడు. మనకంటే బలవంతులైనటువంటి వారు కొంతమంది ఉంటారు. మనకంటే బలము కలిగినటువంటి వారు చాలామంది ఉంటారు. వారికి ఉన్న బలాన్ని చూసుకొని, వారికి ఉన్నటువంటి అందను చూసుకొని, వారికి ఉన్నటువంటి కండ బలమును చూసుకొని అప్పుడప్పుడు మన మీద చెలరేగిపోతూ ఉంటారు విరోధులు. నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ కుటుంబం ఎంత, నా బంధుబలం ఎంత ఉంది, నా కుల బలం ఎంత ఉంది, నా సర్కిల్ ఏంటో తెలుసా అని బెదిరిస్తూ ఉంటా. సర్కిల్ ఎంతైనా సరే మన పక్షమును యుద్ధము చేసేవాడు దేవుడే కాబట్టి ఆయన మన పక్షమును యుద్ధము చేసి మన వ్యాజ్య భారములన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తాడో తీర్చేస్తాడు. ఈ సంవత్సరం ఏ వ్యాజ్యాలు ఉన్నాయి నీకు? ప్రతి వ్యాజ్యమును, ప్రతి గొడవ నుండి ప్రభు విడిపించి ఆ భారమంతా కూడా ప్రభు ఏం చేస్తాడో తొలగించేస్తాడు. చాలామందికి కోర్టు సమస్యలు, అదొక వ్యాజ్యం. కోర్టులకు తిరగలేక చాలామంది అలసిపోయి ఆ భారమంతా కూడా భుజముల మీద పెట్టుకుని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యాజ్య భారములన్నిటి నుండి, అది ఏ వ్యాజ్యమైనా సరే, వ్యాజ్య భారములన్నిటి నుండి ప్రభువు మనను ఈ మాసములో విడుదల చేస్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయము ప్రారంభము నుండి మనము చదివితే, మనము విసుగక ప్రార్థన చేయాలి అని యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఓ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. ఆమెకును ఆమె ప్రతివాదికి తగాదా, చిన్న గొడవ. రోజు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది, అయ్యా న్యాయాధిపతి, నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమంటే ఆయన న్యాయము తీర్చట్లేదు. ఎందుకని? ఎవరూ లేరు, ఏకాకి ఒంటరి విధవరాలు. నాకు న్యాయము తీర్చయ్యా అంటే న్యాయము తీర్చట్ల. ఆయన న్యాయము తీర్చకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ న్యాయాధిపతికి ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏంటంటే, దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. మరి దేవునికే భయపడకపోతే, మనుషులను లక్ష్య పెట్టకపోతే ఈ విధవరాలను ఎలాగ లక్ష్య పెడతాడు? నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చయ్యా అని అడుగుతుంటే గోజాడి అడుగుతా ఉంది మనసు ఒప్పట్ల. అతను న్యాయము తీర్చకపోతూ ఉంటే ఆమె ఎంత సహనమో, ఎంత ఓపికో, ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చు అని అడుగుతూ ఉంటే, ఓ రోజు ఈ న్యాయాధిపతి, దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టినటువంటి న్యాయాధిపతికి మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఎవర్రా ఈ విధవరాలు, నేను దేవునికి భయపడని వాడిని, మనుషులను లక్ష్య పెట్టినటువంటి వ్యక్తిని ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఆమెకును ఆమె ప్రతివాదికి న్యాయము తీర్చమని గోజాడుతూ అడుగుతా ఉంది కదా. ఇక నా దగ్గరకు రాకుండా, నా దగ్గరికి వచ్చి మొర్ర పెట్టకుండా, నా దగ్గరకు వచ్చి గోజాడకుండా నేను న్యాయము తీరిస్తే బాగుండు అని తన మనసులో తాను అనుకున్నాడు. ఇప్పుడు ప్రభువారు అన్నాడు,
ఆ అన్యాయము కలిగినటువంటి న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. ఇక నా దగ్గరకు రాకుండా ఆమెకి నేను న్యాయమును తీస్తే బాగుంటుంది అనుకున్నాడు కదా. అలాగైతే తన బిడ్డలో దివారాత్రులు దేవునికి మొర్ర పెడుతుండగా ఆయన న్యాయము తీర్చడా, ఆయన తప్పక న్యాయమును తీర్చునని ప్రభువు వారు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. మనుషులు పట్టించుకోకపోయినా, మనుషులు లక్ష్య పెట్టకపోయినా, మనుషులు మనల్ని నిరాకరించిన, మనుషులు మనల్ని తృణీకరించిన, మనం ఆరాధించేటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా నిరాకరించడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేసేటువంటి దేవుడు కనుక నీకున్న సమస్య ఎంత పెద్దదైనా, నీవు ఒంటరిగా ఉన్నా, నీ తరపున మాట్లాడేవారు ఎవ్వరూ లేకపోయినా, నీ పక్షమున ఎవ్వరూ నిలబడకపోయినా, నీకు అండగా ఎవ్వరూ లేకపోయినా, నీ అండ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన నీ పక్షమును ఉండి నీ ప్రతి వ్యాజ్య భారమును ప్రభు ఏం చేస్తాడో తొలగించి వేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. అందుకే ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీ పనుల భారము నా మీద ఉంచేసి నీ ఉద్దేశాలన్నీ, నీ ఆలోచనలన్నీ కూడా నేనేం చేస్తాను, సఫలపరుస్తాను. ఈ మాసంలో నీ భారములన్నీ కూడా ప్రభువు మీద వేయగలిగితే నీ ఆలోచనలో అనగా ఆయన నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరుస్తాడు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఒకటి పాప భారము నుండి ఆయన మనను విడిపిస్తాడు. రెండవది వ్యాధి భారము నుంచి ప్రభు వారు మనల్ని విడిపిస్తాడు. మూడవది ఎవరైతే శత్రువులుగా మన మీద చెలరేగిపోతా ఉన్నారో మన ప్రభు మన పక్షమును యుద్ధము చేసి మనకున్న వ్యాజ్య భారములన్నిటినీ కూడా ప్రభు వారు ఏం చేస్తాడో తొలగిస్తాడు. కనుక ఈ మాసంలో మన భారములన్నీ కూడా ప్రభువారు తొలగించి ఈ సంవత్సరానికి ఈ ముగింపు మాసంలో, ఈ ఆఖరి మాసంలో మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి భారము నుండి ప్రభు మనల్ని విడిపించి మన ఉద్దేశములన్నీ కూడా ప్రభువారు ఏం చేస్తాడు, సఫలం చేస్తాడు. ఈ మాసంలో ప్రభువారు ప్రతి భారమును తొలగించి మన ఉద్దేశములన్నిటినీ కూడా ప్రభువారు సఫలము చేయునుగాక. తల వంచండి, అందరూ కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ డిసెంబర్ మాసంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మా పనుల భారమును నీ మీద ఉంచగలిగితే మా ఉద్దేశములన్నీ కూడా నీవు సఫలపరుస్తావు అని ఈ దినమును మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నాయన మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ఈ మాసంలో ప్రభువా మీరిచ్చిన ఈ వాగ్దానపు వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకున్న ప్రతి భారము నుంచి మమ్మల్ని విడిపించండి. మా ఉద్దేశములన్నిటిని కూడా మీరు సఫలపరచండి నాయన. మీకు స్తోత్రం 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 నాయన. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా
యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. స్తోత్రం. ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. ప్రభువా ఈ మాసములో నాయన మీరిచ్చిన వాగ్దానమును మా అందరి జీవితాలలో స్థిరపరచును నాయన. మీ వాగ్దానమును నాయన మా అందరి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం. పాప భారము నుండి వ్యాధి భారము నుండి నాయన వ్యాజ్య భారము నుండి మమ్మల్ని విడిపించు నాయన. ప్రభువా మా ప్రాణములకు విశ్రాంతిని అనుగ్రహించి మా జీవితాలకు క్షేమమును అనుగ్రహించిన ఆయన మీ శ్రేష్టమైనటువంటి దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్దామా? ఆమేన్.